జగదాత్రి కేదార్లు వాళ్ళ ఫేస్లు కనిపించకుండా మంకీ క్యాప్ షాల్వాతో వాళ్ళ ఫేసెస్ కవర్ చేసుకొని వైజయంతి తీసుకొచ్చిన పెళ్లి సంబంధం ఫ్యామిలీ వచ్చే కార్కి అడ్డంగా స్కూటీని నడి రోడ్డుపై పార్క్ చేస్తారు. ఇక నడి రోడ్డుపై అడ్డంగా ఉన్న స్కూటీని చూసి వాళ్ళు షాక్ అయి కారు ఆపేసి కిందికి దిగుతారు. జగదాత్రి కేదార్లు అడ్డంగా నిలబడతారు. ఎవర్రా మీరు అని అడుగుతూ ఉంటాడు రాజు. అప్పుడు దాత్రి ఇలా చెప్తూ ఉంటుంది, వైజయంతి గారు మీ కార్ నెంబర్ ఇచ్చి మీ కార్లో ఉన్న బ్యాగ్ని తీసుకురమ్మన్నారు అని అనగానే రాజు, అమ్మా ఎంత మోసం చేశావే అని గట్టిగానే అనేసి, నాకు కరాటే కుంఫు వచ్చు అని జగదాత్రి కేదార్లని కొట్టడానికి ఫోర్స్ పెడతాడు రాజు. దాంతో కేదార్ ఒక్క దెబ్బిస్తాడు రాజుకి. ఇక మిగిలిన ఇద్దరు ఆర్టిస్టులు ఒకరేమో గోడ పక్కన మరొకరేమో కార్ పక్కన దాక్కుంటారు. ఇక కేదార్ వెళ్ళి బ్యాగ్ తీసుకురాగా జగదాత్రి కేదార్ ఆ బ్యాగ్ని తీసుకొని ఆనందంగా వెళ్ళిపోతారు. ఇక రాజు వైజయంతికి కాల్ చేస్తాడు. చెప్పాను కదా 10 నిమిషాల తర్వాత వస్తానని అని వైజయంతి అంటూ ఉండగా, ఏంటి మేడం నకరాలు చేస్తున్నారా? మీ వాళ్ళు వచ్చి మా దగ్గర నుండి కోటి ఉన్న బ్యాగ్ని కొట్టేశారు. మర్యాదగా మా కోటి మాకిచ్చేస్తే సరి, లేదంటే ఈ నాటకం మీరే ఆడించారని, అసలు మమ్మల్ని ఏర్పాటు చేసిందే మీరని, మీరే అక్కడికి పిలిపించారని, అన్ని నిజాలని మీ ఫ్యామిలీ ముందు చెప్పేస్తాం అని రాజు వైజయంతిని బెదిరిస్తుండగా వైజయంతి షాక్ అవుతుంది. మరోవైపు ₹1,00,00,000 ఉన్న బ్యాగ్ని తీసుకొని హ్యాపీగా బండి పైన వస్తూ ఉంటారు దాత్రి కేదార్. ఇప్పుడు షాక్లో ఉన్న వైజయంతి ఏం చేస్తుంది? మళ్ళీ ఆ ఫ్యామిలీకి కోటి ఇస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్